కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదన్నారు మంత్రి సీతక్క. ప్రతి ఒక్కరి లైఫ్ లో విద్య ముఖ్యమని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చాక కూడా తాను చదువుని ఆపలేదన్నారు. ఎన్నో కష్టాలు పడుతూ చివరికి ఎల్ఎల్బి పూర్తి చేశానని అన్నారు. ఏ కోర్టులో అయితే తాను ఖైదీగా చేతులు కట్టుకుని నిల్చున్నానో అదే కోర్టులో లాయర్ గా నిలబడ్డానని అన్నారు మంత్రి. ఇక ఇవాల్టి 10th రిజల్ట్ లో మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న ములుగు జిల్లానే స్టేట్ ఫస్ట్ రావడం హర్షించదగ్గ విషయమని అన్నారు మంత్రి సీతక్క. ఇక శిల్పకళా వేదికలో SRF ఫౌండేషన్ అవార్డ్స్ సెరమనీలో పాల్గొన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. మంత్రి సీతక్క మహిళా పురస్కారాన్ని మంత్రి సీతక్కకు అందించారు వెంకయ్య నాయుడు. కష్టాన్ని ఇష్టంగా ఎంచుకోండి, కానీ ఏది కూడా కష్టం అనిపించదు. మనకు అసాధ్యం అనిపించింది ఇంకో వాళ్ళు సుసాధ్యం చేస్తారు, పాసిబుల్ చేస్తారు దాన్ని. కాబట్టి మానవులకు కష్టపడితే మనం ఏదైనా సాధ్యమే. ఎందుకంటే మనకు కష్టం అనిపించవచ్చు, ఇంకోరు మనకంటే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారు, సాధన చేస్తే వాళ్లకు అది సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కానీ ఆ పిల్లలు కానీ ఖచ్చితంగా సమాజ అభివృద్ధిలో కుటుంబ అభివృద్ధి, సమాజ అభివృద్ధి, దేశ అభివృద్ధి మరి సాధన కావాలంటే ఖచ్చితంగా సాధన అనేది ఇంపార్టెంట్. సాధన చేయండి, మీ డ్రీమ్స్ రీచ్ అయ్యే విధంగా, మీ గోల్స్ సాధించుకునే విధంగా ముందుకెళ్ళాలని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు మాకు కూడా చాలా చాలా సంతోషం. నేను ఈరోజు నిజామాబాద్లో మన పిల్లలకు మరి అర్బన్ స్కూళ్ళలో ఉండే పిల్లలకు కొన్ని మంచి మాటలు చెప్పి స్టడీ మీద వాళ్ళు ఎంత ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో నా జీవిత చరిత్రను చెప్పడం జరిగింది. నా 10th తర్వాత ఆగిపోయిన తర్వాత మరి ఉద్యమాలకు వెళ్ళి పోరాటాలకు వెళ్ళి మళ్ళీ వచ్చి 15 రోజుల బాబును బయట పెట్టి ఎగ్జామ్ హాల్లోకి వచ్చి ఎగ్జామ్ రాసి తర్వాత ఎల్ఎల్బి కంప్లీట్ చేసుకొని మరి ఏ కోర్టులో అయితే నేను అక్యూజ్డ్గా నిందితురాలుగా చేతులు కట్టుకొని కోర్టు ముందు నిలబడ్డానో అదే కోర్టులో 5 years తర్వాత బ్లాక్ కోట్ వేసుకొని అడ్వకేట్గా వరంగల్ కోర్టులో నిలబడడం జరిగింది. ఇది ఎందుకు సాధ్యమైందంటే చదువు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఒకటే చెప్పదలుచుకున్నాం, అన్ని కాలాలలో మనతోటి ఉండేది ఎడ్యుకేషన్, నాలెడ్జ్. ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది, ఆత్మ గౌరవాన్ని పెంచుతుంది, మన మీద మనకు ఇంకా మరి నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచేది చదువు. కాబట్టి అందరూ బాగా చదవండి, మీకు నచ్చిన కోర్సు తీసుకోండి, సమాజానికి ఉపయోగపడే ఎడ్యుకేషన్ రూట్లో రండి. ఈరోజు ఇవన్నీ మేము చెప్తుంటే ఈరోజు 10th రిజల్ట్ వచ్చింది. మా ములుగు జిల్లా వెరీ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్, ఫారెస్ట్ ఏరియా, పేదరికం ఎక్కువ ఉండే ఏరియా, అడవులు గుట్టలు ఉండే ఏరియా, ఆదివాసులు ఎక్కువ ఉండే ఏరియా. ఆ జిల్లా ఈరోజు 10thలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ బాగా చదువుకోండి, మీకు నచ్చిన రంగంలో ఎదగండి, కానీ కూర్చున్న కానీ ఆగద్దు, ముందుకు సాగాలని మీ అందరినీ కోరుకుంటూ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ సక్సెస్.